ఒక వ్యక్తి చెక్కకర్ర సహాయంతో ఒక ముసలి తోడేలు కాలికి చిక్కుకున్న వేటగాడి ఉచ్చును విప్పుతాడు. ప్రాణాలు దక్కించుకున్న ఆ తోడేలు అతనికి ఒక రహస్యం చెబుతుంది. 3 పెద్ద పర్వతాలను దాటి 3 దట్టమైన అడవులుగుండా వెళ్లిన తర్వాత ఒక నిటారుగా ఉన్న కొండ వస్తుందని, అక్కడ మనిషి ప్రాణాలను కాపాడగలిగే పునర్జీవన జలం ఉంటుందని చెబుతుంది. అనారోగ్యంతో మరణశయ్యపై ఉన్న తన తండ్రిని కాపాడుకోవడం కోసం ఆ వ్యక్తి తోడేలు చెప్పిన మార్గంలో బయలుదేరతాడు. 39 రోజులపాటు పర్వతాలు అడవులను దాటుకుంటూ చివరకు ఆ కొండ శిఖరానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న గుహ ద్వారం చాలా భయంకరంగా రహస్యంగా కనిపిస్తుంది. లోపల ఏవైనా ప్రమాదాలు ఉండవచ్చని తెలిసినా తండ్రి ప్రాణం ముఖ్యం కాబట్టి అతను వెనుదిరిగి చూడకుండా గుహలోకి ప్రవేశిస్తాడు. గుహ లోపల వింత నిశ్శబ్దం. అక్కడక్కడా ఎముకలు పడి ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళాక అతనికి 2 చెక్క పీపాలు కనిపిస్తాయి. ఆ పీపాలపై ఇలా రాసి ఉంటుంది: ఒక దానిలో మృతులను సైతం బ్రతికించగల పునర్జీవన జలం ఉంది. రెండవ దానిలో మరణాన్ని మరింత వేగవంతం చేసే నీరు ఉంది. ఆ వ్యక్తి ఆతృతగా పునర్జీవన జలాన్ని నింపుకుని ఇక తన తండ్రి ప్రాణాలు దక్కుతాయని సంతోషిస్తాడు. మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ గుహ నుండి బయటకు రాసాగుతాడు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద గాలివాన మొదలై అతని ముందు 3 తలల రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. వాడు ఆ పునర్జీవన జలానికి రక్షకుడు. ఆ వ్యక్తిని తిరిగి గుహలోకి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. కాని అతను అందుకు నిరాకరించి రాక్షసుణ్ణే ఎదిరిస్తాడు. ఆ రాక్షసుడి ముందు ఆ మనిషి చీమంత చిన్నగా బలహీనంగా ఉంటాడు. అతను కేవలం తప్పించుకుంటూ సమయాన్ని గడుపుతుంటాడు. రాక్షసుడు తన తోకతో అతన్ని బలంగా కొట్టి దూరంగా విసిరేసి నేలలో తొక్కేస్తాడు. ఆపదలో ఉన్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న పునర్జీవన జలాన్ని ఒక గుక్కెడు తాగుతాడు. వెంటనే అతని శరీరంలో అపారమైన శక్తి నిండుతుంది. అతను పూర్తిగా మారిపోతాడు. అది చూసి రాక్షసుడు భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ వ్యక్తి రాక్షసుడి తోకను పట్టుకుంటాడు. అదే సమయంలో ముసలి తోడేలు రహస్యంగా గుహలోకి దూరి ఆ 2 నీటి పీపాలను అటూ ఇటూ మారుస్తుంది. పునర్జీవన జలం ఇచ్చిన శక్తితో ఆ వ్యక్తి రాక్షసుడి మెడపైకి ఎక్కి ఒక్కొక్కటిగా వాడి తలలను నరికేస్తాడు. చివరి తల మిగిలి ఉన్నప్పుడు ఆ రాక్షసుడు ప్రాణభయంతో గుహలోకి పరిగెత్తి నీటి కోసం వెతుకుతాడు. అక్కడ ఉన్న ఒక కాకి తన యజమానికి సమయం దొరకాలని ఆ వ్యక్తితో పోరాడుతుంది. ఈలోపు రాక్షసుడు ఒక పీపాను ఎత్తి అందులోని నీటిని మొత్తం తాగేసి గర్జిస్తూ బయటకు వస్తాడు. కాని తోడేలు పీపాలను మార్చడం వల్ల వాడు విషజలాన్ని తాగుతాడు. దానివల్ల వాడి శరీరం హఠాత్తుగా బలహీనపడిపోతుంది. ఆ వ్యక్తి కాకిని విసిరికొట్టి రాక్షసుణ్ణి పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా విసిరేసి నేలలో తొక్కేస్తాడు. రాక్షసుడు కింద పడగానే భూమి పగులుతుంది. పెద్ద తుఫాను వచ్చి పిడుగులు పడతాయి. ఆ దెబ్బకు గుహ పూర్తిగా కూలిపోతుంది. వర్షం తగ్గిన తర్వాత ఆ వ్యక్తి గుహ సమీపంలో ముసలి తోడేరు గాయపడి ఉండడం చూస్తాడు. బాధతో దాన్ని ఒడిలోకి తీసుకుంటాడు. తన వద్ద ఇంకా కొంచెం పునర్జీవన జలం ఉందని అతనికి గుర్తొస్తుంది. వెంటనే దాన్ని తోడేలుకు తాగిస్తాడు. ఆ జలం ప్రభావంతో తోడేలు తిరిగి ప్రాణం పోసుకుని లేచి నిలబడుతుంది. దాని శరీరం విశాలంగా అత్యంత శక్తివంతంగా మారుతుంది. అది ఆ వ్యక్తిని తన వీపుపై కూర్చోబెట్టుకుని పర్వతాలు అడవులను దాటుకుంటూ చివరకు అతని గ్రామానికి చేరుకుంటుంది. గ్రామంలో తండ్రి ఇంటి గుమ్మం దగ్గర చాలా బలహీనంగా కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి త్వరగా నీటి బాటిల్ను తీస్తాడు. కాని అది ఖాళీగా ఉంటుంది. అది చూసి అతని మనసు ముక్కలవుతుంది. అప్పుడు తండ్రి ఆ ఖాళీ బాటిల్ను అందుకుని కొడుకును ఓదారుస్తూ ఇలా అంటాడు: పునర్జీవన జలం అమరత్వాన్ని ఇవ్వకపోవచ్చు, కాని నీ దయ మరియు సాహసం ఏ ఔషధం కంటే కూడా చాలా విలువైనవి.